బాబు ఇంత అర్ధరాత్రి పూట ఇక్కడేం చేస్తున్నావు బాబు? ఎవరో అటువైపు వెళ్తున్నట్టు అనిపిస్తే నేను వెళ్తున్నా. అబ్బా నువ్వు ఈ దెయ్యాల మీద పరిశోధన చేయడం ఏమో కానీ అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా ఈ వల్లకాడులో నువ్వు తిరుగుతుంటే ఎక్కడ ప్రమాదం జరుగుతుందేమో నా గుండె దడదడదలు ఆడిపోతున్నాయి. బాబు రాణిగారి ఆత్మ ఇక్కడే తిరుగుతుందంట, కాస్త చూసుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో. నువ్వేం చెప్పినా నేను వెళ్ళక తప్పదు. సరే గానీ నువ్వు అటువైపు వెళ్ళకు, అక్కడ మీ నాన్న మందు కొడుతున్నాడు, ఇటువైపు వెళ్ళిపో. ఇటెళ్ళాలో నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు, వెళ్ళి పని చూసుకోపా. సరే బాబు సరే, ఇటువైపు వెళ్ళొద్దురా అంటే అటే వెళ్తారు. రాణిగారు ఆత్మ పని టీవీ చూస్తూ కూర్చుంటే ఎలా? తిను, ఉదయాన్నే స్కూల్కి వెళ్ళొద్దు. మమ్మీ అన్నే వచ్చాడు. సూర్య ఇంత రాత్రి ఎందుకు ఇంత టెన్షన్గా ఉన్నావు? ఇప్పుడు ఎవరైనా లోన్కి వచ్చారా? పాట ఏమైనా వినిపించిందా మీకు? వచ్చారు. ఎవరు వచ్చారు? మీరే. కూర్చోండి బాబు. పాపా నువ్వు వెళ్ళి అన్నయ్యకి బిర్యానీ తీసుకురా. ఈ టైంలో వచ్చాడంటే బహుశా నిన్ను చూడటానికి అయి ఉంటుంది. ఆంటీ స్వప్న చేసిన బిర్యానీ బాబు, కొంచెం తినేసి వెళ్ళండి. వద్దండి. తినండి సూర్య. వద్దండి. తినన్నయ్యా. వద్దు. సూర్య నేను చేశాను, టేస్ట్ చేయి. దీంట్లో కీళ్ళు కాళ్ళు ఉన్నాయండి, నేను తిన్నా. మరి చికెన్ బిర్యానీలో చికెన్ కాళ్ళే కదా ఉంటాయి. అయినా పక్కకెలా నెట్టేసావేంటి? నేను చేసింది నచ్చలేదా? అయినా ఈరోజు నేను నాన్ వెజ్ తిన్నండి, దయచేసి ఏమనుకోకండి. తినన్నయ్యా. పాపా నువ్వు తినే, ఇదిగో తినే. అదేంటి చాక్లెట్ ఇవ్వకుండానే వచ్చేసారు? అంతా ఓకేనా? మొహం అంతా చెమటలు పట్టేసున్నాయి. నాకు కొంచెం దాహం వేస్తుంది, వాటర్ ఇవ్వరా? ఓకే. ఆంటీ వెనిల్లా నాలుకని బయటికి సాగదీస్తుంది ఏంటి? అది ఒక స్పెషల్ బబుల్ గమ్, ఎవరైనా ఎంతైనా సాగు తీయొచ్చు. నీళ్ళు తాగండి. అది బబుల్ గమ్మా? నేను అలాగే అనుకున్నాను. పాప దగ్గరికి వెళ్ళి వస్తాను. పాపా వెనిలా, పాపా పాపా సూర్య ఏమైంది బాబు? ఏమైందమ్మా? అన్నయ్య నన్ను చూసి భయపడ్డాడు. ఏంటి వెనిలా ఇది? తప్పు కదూ. అన్నయ్య నీకు చాక్లెట్స్ ఇవ్వడానికి అలా భయపెడతావా? పర్వాలేదంటీ, పిల్లలన్నాక ఆ మాత్రం అల్లరి ఉండాలిగా. ఏం వెనిలా ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు బాబు, మీరు కూర్చోండి. ఇదిగో చాక్లెట్లు, దగ్గు తగ్గాక తిను. కూర్చో సూర్య. ఇందాక నువ్వు నోట్లోంచి బబుల్ గమ్ సాగదీసావు కదా, స్పెషల్ బబుల్ గమ్మా? కాదన్నయ్య, అలాంటివి నేను ఎప్పుడూ తినను. మరి ఇందాక బబుల్ గమ్ ఎందుకు సాగదీసావు? అది బబుల్ గమ్ కాదు, నా నాలుక. ఎంతైనా
అయినా సాగుతుంది. కావాలంటే ఒకసారి చూపించమంటావా? వద్దు. అల్లరి పిల్ల. వెళ్ళొస్తానంటీ. స్వప్న చనిపోయిందా? ఇలా ఉంది. నేను చూసిన బంగ్లా ఇలా ఉందేంటి? దేవుడా! అసలేమీ అర్థం కావట్లేదే. ఈ చాక్లెట్ ఈ మొక్కలు నేను స్వప్న కోసం తెచ్చినవి. ఈ చాక్లెట్ నేను వెనీలా కోసం తెచ్చింది. అంటే అదంతా భ్రమ అన్నమాట. ఓ గాడ్!